హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేటప్పటికి 25th జూలై 2026 రిలీజ్ అయింది. సో 3rd ఆగస్ట్ 2026 నుండి 10th ఆగస్ట్ 2026 మధ్యలో అయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో ఏమేం పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఉందా లేదా, ఉంటే ఎంత, ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేం పోస్టులను వీళ్ళు భర్తీ చేస్తున్నారని. సో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఈ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి 52,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. స్టాఫ్ నర్స్కి 29,900 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్కి 15,600 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే మెడికల్ ఆఫీసర్కి 13, స్టాఫ్ నర్స్కి 16, సపోర్టింగ్ స్టాఫ్కి 4 ఉన్నాయి. సో ఇవి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవి గవర్నమెంట్ జాబ్సే కానీ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్న జాబ్స్ కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే సో మీకు ఫర్దర్గా ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దీనిలో నేను మీకు మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఈ సపోర్టింగ్ స్టాఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది సేమ్ ఇచ్చారు. 18 ఇయర్స్ టు 44 ఇయర్స్ మధ్యలో కనుక మీరు ఉండుంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. సో అంతకంటే ముందు మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయాన్ని సో మీరు కనుక ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయి ఉంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెడికల్ ఆఫీసర్కి MBBS కంప్లీట్ చేసి మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. స్టాఫ్ నర్స్ పోస్ట్కి మీరు GNM లేదా BSc నర్సింగ్ కంప్లీట్ చేసి నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉంటే మీరు స్టాఫ్ నర్స్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్కి మీరు SSC కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేస్డ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫామ్ మీరు ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదా కింద ఉంది, నేను అది కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఏమేం డాక్యుమెంట్స్ని ఉండాలి మీ దగ్గర అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. SSC మీరు 10th కంప్లీట్ చేసి ఉంటే సపోర్టింగ్ స్టాఫ్కి అయితే SSC సరిపోతుంది, మిగతా వాళ్ళకి ఇవన్నీ కావాలి. SSC, ఇంటర్మీడియట్, తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్స్, దాంతోపాటు కాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, DD తీయాల్సి ఉంటుంది మీరు OC BC క్యాండిడేట్స్ అయి ఉంటే. సో అప్లికేషన్ ఫీజు అనేది వీళ్ళకి 200 రూపీస్, ఇది DD రూపంలో తీయాలి. సో మీరు DD తీయాల్సిన నేమ్ వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఈ పేరు మీద అయితే మీరు DD తీయాల్సి ఉంటుంది. మీరు SC ST PWD క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు, డైరెక్ట్గా మీరు వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో
మీరు స్పీడ్ పోస్ట్ త్రూ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నియర్ పిల్లర్ నెంబర్ 294 శివరాంపల్లి రాజేంద్ర నగర్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 500052. ఈ లొకేషన్కి అయితే మీరు వీటన్నింటిని జిరాక్స్ తీయించి ఈ పైన డాక్యుమెంట్స్ అన్నింటినీ జిరాక్స్ తీయించి వాటన్నింటి మీద మీరు సైన్ చేసి వాటన్నింటినీ మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంది. సో ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు మీకు కాంటాక్ట్ చెప్తారు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీరు అప్లికేషన్ చూడొచ్చు. సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీరు 10th బేసిస్ మీద అప్లై చేస్తున్న వాళ్ళైతే సపోర్టింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నట్లు. సో సపోర్టింగ్ స్టాఫ్ అని ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీ ఫోటో పేస్ట్ చేయండి, మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సోషల్ స్టేటస్, మీరు ఎస్సీ ఎస్టీ బీసీబీలో ఏ క్యాండిడేట్ అనేది మెన్షన్ చేయాలి. మీకు డిజేబిలిటీ ఉంటే దాని డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, సో లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేటస్, సో వీటిలో మీరు ఏ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారు, మీకు మార్క్స్ ఎంత వచ్చాయి, సో టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ప్లేస్, డేట్, సిగ్నేచర్ అన్నీ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇదే అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అప్లై చేసుకోండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇది ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఫర్దర్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్కి వస్తే నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎగ్జామ్ అయితే ఏమీ కండక్ట్ చేయడం లేదు, డైరెక్ట్గా రిక్రూట్ చేస్తున్నారు. 90% మార్క్స్ అనేది మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ని బట్టి తీస్తామని చెప్తున్నారు. సో 10 మార్క్స్ ఏమో మీ ఏజ్ వెయిటేజ్ బేస్ మీద తీస్తామని చెప్తున్నారు. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది తెలంగాణ నుండి వచ్చిన నోటిఫికేషన్ గైస్. మీరు ఆంధ్ర క్యాండిడేట్స్ అయినా సరే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.